హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సండే స్పెషల్ బగారా రైస్ చేసుకుంటున్నాం. బగారా రైస్ మేమైతే విలేజ్లో కట్టెల పొయ్యి పైన చేస్తున్నాం. ముందుగా ఒక బగాన్ని పెట్టి దాంట్లో కావలసినంత ఆయిల్ వేసుకొని నేనైతే ఇక్కడ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే బగారా రైస్ మంచి కలర్గా వస్తుంది. దాని తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇంకా కరివేపాకు, హోల్ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నానండి. దాని తర్వాత అది మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. దాంట్లో మనం రైస్కి కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసినందుకు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ ట్రిక్ చాలామందికి తెలీదు. దాని తర్వాత ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం మరిగిన నీళ్ళల్లో వేసాను. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో బగారా రైస్. కాసేపు ఆగాక చూడండి, మన బగారా రైస్ అయితే ఎంత బాగా రెడీ అయిందో. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈసారి బగారా రైస్ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి.